ఇప్పుడు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. తెలంగాణ ఉద్యమంలో కమిటీ వేసారు, ఉద్యమంలో భాగస్వామ్యంలో ఎవరైతే పనిచేసినా ఉన్నారు. మరి మాదిగలు ఉండాలి కదా అందులో. తెలంగాణలో ఎక్కువ జనాభా ఉందని మాదిగలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చేస్తే కులగణన సర్వేలు ఏం చేసింది, మాదిగలే టాప్ అని చెప్పింది ఈ ప్రభుత్వమే. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన నిలిచింది మాదిగలమే కదా. అది మేం చెప్పడం కాదు, ఇండియా వీక్లీ లాంటి పత్రికలు ఎక్కువ పాల్గొన్నది మాదిగలే అని చెప్పింది. మరి మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రా? ఇద్దరు బీసీలకు ఇచ్చిర్రు, ఇద్దరు ఓసీలకు ఇచ్చిర్రు, ఒక ఎస్సీ సామాజిక మాల సామాజిక వర్గానికి ఇచ్చిర్రు, ఒక ఎస్టీ సామాజిక. మరి మాదిగలేరి అగ్రభాగాన నిలిచింది మేమే కదా. అది మేం చెప్పడం కాదు కదా. ఉస్మానియాలో అంత పెద్ద గర్జన జరిగితే దానికి మాదిగాలయమే కదా సభాధ్యక్ష వహించింది, నేనే వహించినాం. అట్లాగే కాకతీయలో పులికేక మహాసభ జరిగింది, మరి అక్కడ కూడా మా మాదిగ బిడ్డనే కదా. మరి ఏడ గుర్తించినట్టు రేవంత్ రెడ్డి మాదిగలను గుర్తిస్తే మా కమిటీలో ఎవరో ఒక పేరు పెట్టాలి కదా. తెలంగాణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. ఏ పురుషం అన్న పాట పాడలే, అంతడుపుల నాళ్ళు తిరగలే, రసమే బాలకి వాళ్ళు టీఆర్ఎస్ అనుకుందాం. మరి ఏ పురుషం అన్న మీతోటే ఉండు కదా. మన ఆయన లాంటి పేరు ఎందుకు పెట్టలే? ప్రొఫెసర్ కాశీం అన్న బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం కోసం సభలు పెడితే ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడొచ్చాడు. మరి అట్లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గుర్తుండ్రా? గుర్తులేరు. మరి మాదిగలను ఎందుకు విమర్శించినావు, విస్మరించినావు? కళ్ళకు కట్టొచ్చినట్టు అవపడుతుంది కదా. అలా ఒక మాదిగ పేరుందా? ఉద్యమంలో భాగస్వామైంది, పోరాడింది వీళ్ళు కదా. మీరు చూడండి, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో అందరు సబ్బండ కులాలు తెలంగాణ కోరుకోరు, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని సబ్బండ కులాలు కోరుకున్న మాదిగలు ఒక్కలే తెలంగాణ కావాలన్నది. అది మాదిగల కమిట్మెంట్. అందరు సమైక్య అందరు కోరుకుంటే చిన్న రాష్ట్రాల దాన్ని అభివృద్ధి చెందని ఆనాడు అంబేద్కర్ చెప్పిన కానీ దానికి అనుగుణంగానే మాదిగలు తెలంగాణ కావాలని అక్కడ చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కదా. ఏ కులం చెప్పలే, ఓన్లీ మాదిగ కులమే చెప్పింది. మరి అట్లాంటప్పుడు మాదిగలకు పెద్దపీట ఇవ్వాలి. ఇప్పుడు 7 మందితో వేసారు కదా, 9 మంది ఇంకా 2 మాదిగలకు ఇవ్వాలి, ఉద్యమకారులకు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి పై మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన సమైక్యాంధ్ర మైకంలో ఉన్నాడు, ఆయన సమైక్యాంధ్ర పాట పాడతాడు. అంతెందుకు, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతే గన్ను పెట్టుకొని పోయిండు, నన్నెవాడు చేస్తాడని. ఆయన గన్ను గుంజుకుంది కూడా మాదిగ బిడ్డనే. రేవంత్ రెడ్డి గన్ను గుంజుకుంది అశోక్, మా మాదిగ బిడ్డనే. వివక్ష కదా. 3 ఎంపీ సీట్లు ఉంటే 1 సీటు కూడా మాదిగలకు ఇచ్చిండా? మీరు ఏది అండి. కేసీఆర్ ప్రభుత్వం చూడండి, చంద్రబాబు ఉన్నప్పుడు చూడండి, సమైక్యాంధ్రం ఉన్నప్పుడు చంద్రబాబు, రాజశేఖర్ ఎప్పుడున్న ఎంపీ సీట్లు ఉంటే మాదిగలకు ఇచ్చేది. ఒక్కరు కూడా మాదిగలకు ఇచ్చిండా? పెద్దపల్లిలు ఇచ్చిండా? కూడా ఇవ్వలేదు. వరంగల్ ఇచ్చిండో ఇవ్వలేదు. నాగరికర్నూలు ఎవరు కూడా మాదిగలకు ఇవ్వలేదు. కాంగ్రెస్ మరి అట్లా కళ్ళకు కట్టొచ్చినట్టు అవపడుతుంది కదా. సంక్షేమ పథకాలు అన్నారు ఎస్సీ దాంట్లో. ఒక్క సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు దళితులకు అనేది ఇచ్చిండా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు మా ప్రీతం గారు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్. ఆయన చైర్మన్ ఆయన నుంచి ఒక్క దళితునికి కార్పొరేషన్ నుంచి లబ్ధిదారుడు ఆయన చెప్పమనండి. ఈ ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు అవుతుంది. 24 మంది ఒక్కరికి ఇచ్చిన చెప్పండి. ఏ ఒక్కరికి కూడా కార్పొరేషన్ లోన్ లేదు. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, అసలు గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏదైనా కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుంటే సబ్సిడీ అది కూడా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని రద్దు చేసిండు. 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 40,000, మహిళలకైతే ఒక 60,000, పురుషులకైతే ఒక 40,000 ఉండే. అది వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినాక రద్దు చేసిండు. అంబేద్కర్ అభయాస్తం అని చేవెళ్ళ డిక్లరేషన్లో పెట్టిండు. అది అమలు చేసిండా? గత ప్రభుత్వం 12 లక్షలు ఇస్తుంది, అది 10 లక్షలు ఇస్తుంది, మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. కనీసం 12 లక్షలు ఏ ఒక్కరికన్నా ఇచ్చిండే రాష్ట్రంలో? ఇట్లా చాలా ఉన్నాయి. మీరు చూడండి, ఎస్ఎస్సి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 20,000, పీజీ అయితే 1,00,000 రూపాయలు అన్నాడు. ఏ ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర ఉందా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎవరికి ఇవ్వలే. ఎలక్షన్ లో ముందు పెద్దపీట వేస్తాను చెప్పారు. ఎక్కడికి వేసిండు చెప్పండి? ఎవరికి వేసిండు? ఎవరైతే చైర్మన్ ప్రీతం గారు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు బానిసలు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మేము ఉద్యమకారులం కాబట్టి మేము అడుగుతూనే ఉన్నాం. ఒక్కరికన్నా చైర్మన్ అంటే వాళ్ళు ఇంటర్నల్ గా చాలా కుమిలిపోతారు. మీరు ఎప్పుడన్నా ప్రీతం దగ్గరకు పోయి లేకపోతే చైర్మన్ దగ్గరకు పోయి ఎంతమందికి లోన్లు ఇచ్చినామని అడగండి. మీరు ఇదే మీడియాని తీసుకుపోయి ఆయన ఆఫీస్కి పోయి అడగండి ఎంతమందికి లోన్. ఒక్కరికి కూడా ఇవ్వలే. ఇలా తెలంగాణ ఉద్యమం పేరు మీద కమిటీలు వేస్తే గుర్తింపు దాంట్లో
ఒక్కరు కూడా మాదిగలకు పెద్దపీట ఏడేసిండు. అసలు మేము ఎక్కువ జనాభాను తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ అగ్రభాగాన పోరాడిను, కేసుల దాంట్లో పోను. అరెస్ట్ అయిన దాంట్లో 7 మంది, మొట్టమొదట అరెస్ట్ అయింది 7 మంది. నేను కూడా అరెస్ట్ అయిన దాంట్లో నేను, పిడమర్తి రమణ, స్టాలిను, వీరబాబు, మొత్తం 7 మెంబర్స్. 5గురు మాదిగలమే ఉన్నాం. ఇప్పుడు మాదిగలకు ఎలాంటి లోన్ రానప్పుడు ఎందుకు చైర్మన్ పదవి అనేది వేస్ట్ కదా. మరి చాలా సందర్భం అది మీరు అడగాలి. అతను నువ్వు ఇంతవరకు ఒక లోన్ ఇచ్చిరో మేం చెప్పడం కాదు. ప్రీతం దగ్గరికి పోయి, నా ఆఫీస్ కాడికి పోయి, మీరు ఒక్క లోన్ ఒక మనిషికి ఒక వ్యక్తికి లోన్ ఇచ్చినా చెప్పమనండి. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికో ఇప్పుడు మాయ మాటలు, గ్యారర్ మాటలు ఎట్లా మాట్లాడు రేవంత్ రెడ్డి బుడుబుడుకలు మాట్లాడినట్టు మాట్లాడుతుండే. కంటే సరే వాళ్ళని తప్పు పట్టడం కాదు, జనరల్ ఊతపదం తెలంగాణలో. వాళ్ళు కూడా ఏమన్నా మా సంబంధించిన మేము కింది జాతి వాళ్ళని కించపరిచినట్టు కాదు, గ్యారడి మాటలు మాట్లాడుతుండే తప్ప ఏ ఒక్కటి పని చేస్తలేడు. అంతే తప్ప వాళ్ళను ఏ ఒక్కటి ఆయన మాటలే ఉన్నాయి తప్ప చేతలు లేవు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కంటే మీ పార్టీకి మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ నాలుగు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా మంత్రులు కానీ వాళ్ళ దగ్గర మీరు ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గర మేము డైలీ మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఏం తమ ఎక్కువ నీ అంతే అంటే అక్కడికన్నా ఎక్కువ ఇక్కడనే అని కూడా మాట్లాడుతూనే ఉన్నారు మాతో చాలా మంది. వాళ్ళు మేము మాట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాం. ఏమన్నా ఒక్క లోన్ అని ఇంతవరకు వస్తలేదు. అసలు గింత అన్యాయం అని అంటే బడ్జెట్ లేదు తమ్మి. ఇదే మాట తప్ప ఎవరికైనా లోన్ ఇచ్చిన చరిత్ర ఉందా? ఒక వ్యక్తికి కూడా ఇయ్యలే కదా. అందుకోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధానికి, పోరాటానికి మేము సిద్ధపడుతున్నాం. తక్షణం మా ప్రధాన ఏదైతే ఉందో ఉద్యమకారుల దాంట్లో మా మాదిగ బిడ్డలకి ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఎంఆర్పీఎస్ మొత్తం సామాజిక వర్గాన్ని ఐక్యం చేస్తాం. అదే మేము జనాభా ఎక్కువ ఉందమండి, 100 మంది లీడర్లు ఉంటాము మేము. తెలంగాణలో ఎక్కువ శాతం ఉంది మాదిగలమే. అది మేము చెప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కూడా లెక్కలు మొన్న సర్వే చేస్తే మాదిగలే టాప్ అని చెప్పింది కదా. నాతో మాట్లాడుతుండొచ్చు, ఎందుకు అది న్యాయమైన డిమాండ్. మేము మాట్లాడుతున్నాం కదా. అంటే 100 మంది లీడర్లు ఉన్నామన్నా, 100 సంఘాలు ఉంటాయి. మేము జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మేము ఉన్నదాన్ని ఏదో వ్యతిరేకమనో లేకపోతే ఇంకేదో కాదు. సిద్ధాంత పరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు కదా తప్ప జాతి విషయంలో వచ్చినప్పుడు అందరికి ఖచ్చితంగా కలుపుకొని పోతాం. కులంగా ఒకటికే పోతాం మేము ఖచ్చితంగా. ఎందుకు డప్పు చెప్పు 1,00,000 డప్పులు 1000 గొంతుల సభ పెట్టినప్పుడు మేము మద్దతు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఈ విషయం మీద రేపు మీరు మందకృష్ణ మాది గారిని అడగండి, ఎందుకు చెప్పడం కాదని అంటాడేమో అడగండి. తప్ప ఖచ్చితంగా కలిసిపోయేటతో కలిసిపోతాం. కాకపోతే మా పెద్దాన్ని ఏంటంటే ఇప్పుడు బీజేపీ కోవట్లో బంతిలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో మాకు కొంచెం బాధ ఉంది తప్ప ఆయన ముందుంటే ఆయననే ముందుంటే నడపనంటారు. ఆయన బీజేపీ స్టాండ్ లేకపోతే బీజేపీ ముసుగు వేసుకుని కాబట్టి ఆ ముసుగు తీస్తే ఖచ్చితంగా మేమే బయటకు రమ్మని మేమే ముందుకు తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా నడిపిస్తాం. గతంలో నడిపేలే మందకృష్ణకి ఈ మోకాలే కదా అవుట్ రైట్ గా నిలబడ్డాయి. ఈ త్యాగాల వల్లనే కదా ఈరోజు మందకృష్ణ అన్న ఆ స్థాయిలో ఉన్నాడంటే. మా త్యాగాలు లేకుండా ఆ స్థాయిలో ఉన్నాడా? మా త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ స్థాయిలో లీడర్ అయ్యాడు. మా త్యాగాలు లేకపోతే ఆయన ఎందుకు ఆ లీడర్ అవుతాడు? అందుకోసం ఖచ్చితంగా జాతిని అంతా ఏకతాటి చేస్తాం. మొత్తం జాతిని మొత్తం ఒకటే చేసి రేవంత్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతాం.